హాయ్, వెల్కమ్ టు ఎపిసోడ్ 18 ఆఫ్ ఇంగ్లీష్ టు తెలుగు. కొంతమంది ఇంగ్లీష్ వినటం వలన త్వరగా నేర్చుకుంటారు. ఎదుటివారు ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నారో, పదాలను ఎలా వాడుతున్నారో విని ట్రై చేసి ఇంప్రూవ్ అవుతారు. ఈరోజు మనం కొన్ని కొత్త పదాలను, వాటి మీనింగ్ అండ్ యూసేజ్ చూద్దాం. ఫస్ట్ వర్డ్ డాబుల్. డాబుల్ డాబుల్ మీనింగ్ అడపాదడపా పాల్గొనటం లేదా ముంచటం. రెండిటికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, షీ లైక్స్ టు డాబుల్ ఇన్ ప్లేయింగ్ గిటార్ ఆన్ ద వీకెండ్స్. ఆమె వారాంతాలలో అడపాదడపా గిటార్ వాయించటాన్ని ఇష్టపడుతుంది. ద సెకండ్ ఎగ్జాంపుల్, చిల్డ్రన్ సాట్ ఆన్ ద డాక్ అండ్ డాబుల్డ్ దర్ ఫీట్ ఇన్ ద స్ట్రీమ్. పిల్లలు గట్టు మీద కూర్చొని వారి కాళ్లను కాలువలో ముంచారు. ద సెకండ్ వర్డ్ డిసిపేట్. డిసిపేట్ డిసిపేట్ మీనింగ్ మాయమగుట లేదా వృధా చేయుట. మాయమగుటకి ఎగ్జాంపుల్, ద మార్నింగ్ సన్ డిసిపేటెడ్ ద ఫాగ్. ఉదయపు సూర్యుడు మంచును, పొగ మంచును మాయం చేశాడు. ద సెకండ్ ఎగ్జాంపుల్, he dissipated his entire inheritance. తన వారసత్వ సంపద మొత్తాన్ని అతను వృధా చేశాడు. ద నెక్స్ట్ వర్డ్ డిసెంట్. డిసెంట్ డిసెంట్ మీనింగ్ దిగుట. ఎగ్జాంపుల్, ది ascent on a mountain is difficult while the descent is easier. పర్వతం మీద ఎక్కడం కష్టం కానీ దిగడం చాలా తేలిక లేదా సులభం అని అర్థం. అదే పదానికి సంతతి అని కూడా అర్థం. ఎగ్జాంపుల్ చూద్దాం. షీ ఈజ్ ఆఫ్ స్కాటిష్ డిసెంట్. ఆమె స్కాటిష్ సంతతికి చెందిన మహిళ. అండ్ ద నెక్స్ట్ వర్డ్ డిసెంట్. డిసెంట్ డిసెంట్ మీనింగ్ అసమ్మతి. ప్లీజ్ బీ కేర్ఫుల్ విత్ ద బోత్ వర్డ్స్. DESCENT, DISSENT రెండింటిని డిసెంట్ అనే అంటాము. దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. షీ ఎక్స్ప్రెస్డ్ హర్ డిసెంట్ టు ద ప్రాజెక్ట్. ఆమె ఆ ప్రాజెక్ట్ పట్ల తన అసమ్మతిని తెలియజేసింది. థ్యాంక్ యూ.